హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. చాలామంది అన్న మనకు నీట్ ఎంబీబీఎస్లో బీడీఎస్లో ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి, ఏ సర్టిఫికెట్స్ మనం కౌన్సిలింగ్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకొకసారి వెరీ షార్ట్లో ఏమేమి సర్టిఫికెట్స్ కావాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే, అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, మరి నేను లోకలు, నాన్ లోకలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, సిద్దిపేటలో వస్తుందా, మహబూబ్నగర్లో వస్తుందా, కర్నూలు వస్తుందా, ఆంధ్ర మెడికల్ కాలేజీలో వస్తుందా, ఇలా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అయితే గత 3 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్, ఏ కాలేజీలో ఏ రౌండ్లో ఇంత వరకు సీట్ వచ్చింది, అప్పుడు వచ్చిన ర్యాంక్ ఎంత, అప్పుడు వచ్చిన మార్కులు ఎంత, అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి jaypalani.com ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ వెబ్సైట్లో మీకు అకౌంట్ కావాలనుకుంటే మనకు కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం 599, అదేవిధంగా కేటగిరీ ఏ, బి, సి సంబంధించిన రిపోర్ట్స్ కోసం 799తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు గత సంవత్సరంలో జరిగిన కౌన్సిలింగ్లో ఆల్ రౌండ్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్, కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అలాట్మెంట్ కౌంట్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్, మార్క్ ప్రిడిక్టర్, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్, మెరిట్ లిస్ట్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇది పక్కన పెట్టేద్దాం. సర్టిఫికెట్స్కి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో అయితే చేశాను. ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ కామన్గా మనకి ఇవే సర్టిఫికెట్స్ ఉంటాయి. అయితే ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజులో ఉంది, సో ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది అప్లికేషన్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను. సో మనకు ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి, నీట్కి సంబంధించిన యూజీ ర్యాంక్ కార్డ్, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు రిజల్ట్ కాపీ ఉంటుంది, దాన్ని యూజీ ర్యాంక్ కార్డ్ అంటాం, అది మ్యాండేటరీ. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మన తెలంగాణ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకు ఉండదు. ఎందుకు, ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనకు ఎస్ఎస్సి మెమోలో ఇంక్లూడ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి మెమో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ కనుక మెన్షన్ చేయకపోతే అలాంటి వాళ్ళకు అవసరం వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మెమో, అంటే షార్ట్ మెమో, లాంగ్ మెమో, సో మనకు ఇంకా వచ్చి ఉంటే కాలేజ్కి వచ్చి ఉంటాయి, లేదంటే మనకు ఇంటర్నెట్ మెమో అయినా సరే, లేదంటే షార్ట్ మెమో అయినా సరే, లాంగ్ మెమో అయినా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ అండ్ కండక్ట్ అన్న కూడా సేమే. ఇక నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చాలామంది అన్న 10th అవసరం అంటా అని అంటున్నారు. 10th ఉండదండి. మనకి ఎప్పుడు లాస్ట్ రీసెంట్ పాస్డ్ అవుట్ ఏంటిది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అదే టీసీ ఉంటుంది. అంటే కాబట్టి ఇంటర్ టీసీ సరిపోతుంది, కానీ మళ్ళీ 10th అయితే అవసరం ఉండదు. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఏదైనా సరే, అంటే మనం 2021, 2022, 2023, సో వీటికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ లేటెస్ట్ అన్నారు కదా, ఒకవేళ లేటెస్ట్ ఉంటే లేటెస్ట్ తీసుకొని, మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మోర్ దాన్ 3 ఇయర్స్ అయితే కొత్తది అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మైనార్టీ వాళ్ళకు సంబంధించి మైనార్టీ సర్టిఫికేట్, ద రెలవెంట్ సర్టిఫికేట్. కొంతమందికి మైనార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు టీసీలో కూడా మెన్షన్ చేసి ఉంటుంటారు. సో కాబట్టి అది టీసీలో కనుక, అంటే ఇండియన్ ముస్లిం మైనార్టీ అని చెప్పేసి రాసి ఉంటే కనుక, సో దే విల్ కన్సిడర్ అదే మైనార్టీ. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎవరైతే ఓసీ క్యాస్ట్ అంటే రెడ్డి, రావుస్, సో వాటికి సంబంధించి ఎవరైతే ఎకనామికల్గా వీకర్ ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికెట్ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకు ఈ ఈడబ్ల్యూఎస్ కింద కొన్ని సీట్లు స్పెషల్గా అలాట్ చేయడం జరుగుతుంది. ఆ సీట్లు మీకు రావాలంటే ఈ ఏప్రిల్ 1st, ఈ ఏప్రిల్ అంటే 2024 ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ మీ దగ్గరే ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అయ్యో సార్, మేము అప్లై చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ పెట్టలేదు, మరి ఇప్పుడు మళ్ళీ మనం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అప్లికేషన్లో ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ఉన్నా లేకపోయినా స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో మళ్ళీ మన ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే ఈడబ్ల్యూఎస్ని అప్లై చేసుకుని ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సీట్లకి మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంట్, సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఉన్నా లేకపోయినా ఏమీ కాదు. ఒకవేళ ఉంటే మీకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్న మా దగ్గర లేదు, మేము ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంటే కనుక అలాంటి వాళ్ళకైతే అవసరం లేదు.
ఇక స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఎన్సీసీ, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఆ డాక్యుమెంట్స్ దీనివల్ల ఉపయోగం ఏంటిది, మనకు ఉన్నటువంటి స్పెషల్ రిజర్వేషన్స్లో కూడా కొంత పర్సెంట్ ఆఫ్ సీట్లు ఉంటాయి కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఈ సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి. అన్న మనకి ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఇలాంటి సర్టిఫికెట్స్ లేవంటే సో ప్రాబ్లం ఏం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్యాప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికెట్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చదువుకొని ఉన్నారో వీళ్ళకు మన దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్సే సరిపోతాయి. మళ్ళీ అడిషనల్గా ఎలాంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకున్నట్టు పిల్లలు ఎవరైతే ఉన్నారో, అన్న నేను ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను, నేను తెలంగాణలో చదువుకున్నాను, నాకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం అంటే అవసరం లేదు. మరి ఎవరికి అవసరం వస్తుంది, ఎవరైతే తెలంగాణకు చెంది ఉన్నారో వాళ్ళు బయట రాష్ట్రంలో కనుక చదివినట్లయితే వాళ్ళు మళ్ళీ తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి నా లోకల్ కింద సీట్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు మటుకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పైన ఆల్రెడీ లోకల్ నాన్ లోకల్ పైన ఒక వీడియో అయితే చేశాను, సో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎవరైనా ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ కొంతమంది బయట స్టేట్లు వెళ్తారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ అలాంటి గవర్నమెంట్ జాబ్స్ హోల్డర్స్ ఉన్నప్పుడు సో వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఇన్షూట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రెసిడెన్షియల్ సర్టిఫికేటు ఎవరికి అవసరం వస్తుంది, ఎవరైతే తెలంగాణకు చెందిన వాళ్ళై ఉండి వాళ్ళు బయట రాష్ట్రంలో చదువుకొని మళ్ళీ తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి ఇక్కడ నాన్ లోకల్ కింద సీట్ని క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకే ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. సో మిగతా వాళ్ళకి అవసరమైతే లేదు. ఎందుకు అవసరం లేదు, ఎందుకనంటే మనం తెలుగు రాష్ట్రాలలో అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదువుకున్నాము కాబట్టి మనకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని ఏయువా ఎస్వియా ఓయువా లోకల్ అనేది డిసైడ్ చేస్తారు. మరి మేము అయినా కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, క్యాండిడేట్కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచరు. కొంతమంది అన్న ఓబీసీ అవసరమా, స్టేట్ గవర్నమెంట్కి ఓబీసీ అవసరం లేదు అన్న. మేము మరి అప్లై చేసేటప్పుడు మేము ఓపెన్లో అప్లై చేసాం కదా, మరి ఇప్పుడు బీసీ పెట్టుకోవచ్చా, బీసీఏ పెట్టుకోవచ్చా, బీసీడీ పెట్టుకోవచ్చా, ఎస్సీ పెట్టుకోవచ్చా, ఎస్టీ పెట్టుకోవచ్చా. మీరు అప్లై చేసినప్పుడు ఓపెన్లో అప్లై చేశారా, ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేశారా, అది పక్కన పెట్టేసేయండి. మనం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏ సర్టిఫికెట్స్ అయితే ఉంటో ఆ సర్టిఫికెట్స్ మనం అప్లోడ్ చేసి ఆ రిలవెంట్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అంతేగాని అక్కడ అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ ఓబీసీ సర్టిఫికెట్ మళ్ళీ ఇక్కడ మనకు ఓబీసీ అవసరం వస్తుంటే మన రాష్ట్రాలలో ఓబీసీ అనేది లేదు. మన రాష్ట్రంలో ఏముంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ మట్టుకే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఓబీసీ నడవదు. అదే మరి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో ఓబీసీ కావాలనుకుంటే మీరు ఓబీసీ కింద కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ వరకు కట్ ఆఫ్ వస్తుంది, ఏపీలో ఎక్కడ వరకు కట్ ఆఫ్ వస్తుంది, బీసీలో ఎక్కడ వరకు కట్ ఆఫ్ వస్తుంది, రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 2 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది. రాబోయే 2024కు సంబంధించి మీకు మెరిట్ లిస్ట్ కావచ్చు, స్టేట్ ర్యాంక్స్ కావచ్చు, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కావచ్చు, మార్క్ ప్రిడిక్టర్ కావచ్చు, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ కావచ్చు, కేటగిరీ ఏ కావచ్చు, కేటగిరీ బి కావచ్చు, కేటగిరీ సి కావచ్చు, ఆల్ ఇండియా కోటాలో జరిగినటువంటి కౌన్సిలింగ్ ఏవైతే ఓపెన్ సీటు కోటా కానీ, ఆల్ ఇండియా సీటు కోటా కానీ, ఈఎస్ఏ కోటా కానీ, డీమ్డ్ కాలేజీకి సంబంధించిన కోటా కానీ, ఐపీ కోటా కానీ, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ వాటికి సంబంధించినటువంటి గత 3-4 ఇయర్స్కి సంబంధించిన రిపోర్ట్స్ కోసం మీరు jaypalandy.com అనే వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లో నేను చెప్పడం కంటే మీరే లాగిన్ చేసి సో ఎన్నో రకాల రిపోర్ట్స్ని డైరెక్ట్గా మీరే వ్యూ చేసుకొని ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఏ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఏ రౌండ్లో ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, మెరిట్ లిస్ట్లో ఎక్కడ ఒక సీట్ వచ్చింది, ఎక్కడ ఒక సీట్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. రాబోయే 24కు సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో వాటికి సంబంధించిన రన్నింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అప్లోడ్ చేయబోతా ఉన్నాం. అలాంటి న్యూస్ కోసం, అలాంటి అప్డేట్స్ కోసం సో మనకు కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం 599 ప్లాన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా మరియు కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కోసం 799 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి బటన్స్ పైన క్లిక్ చేసి
ఇక్కడ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ పే చేసుకొని మీరు ఇక్కడ ఇచ్చినట్టు అమౌంట్ పే చేసిన తర్వాత వెంటనే దాదాపుగా మనకు ఒక 30 to 50 మినిట్స్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అన్ని రకాల రిపోర్ట్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో మొత్తం మీద అయితే మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ అయితే ఇవి కౌన్సిలింగ్కి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఆర్డర్లో సర్టిఫికెట్స్ని కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇంత కష్టపడి ఒక వీడియో మీ ముందు దాకా తీసుకురావడానికి మనమైతే ఎంతో కొంత ఎఫర్ట్స్ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఈ ఎఫర్ట్స్ని గుర్తించి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా మన వీడియోస్ కానీ మన వెబ్సైట్ కానీ నేను చెప్పే విధానం కానీ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.